ఇందాక ప్రకాష్ రెడ్డి గారు చెప్పిన అంశాలతో పాటుగా నిన్న పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ మంత్రివర్గంలో బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు వారి నోటికి ఎంత వస్తే అంత వారికి ఏం దోస్తే అది మాటలు మాట్లాడి చాలా వదిలిపెట్టినారు. వారు మాట్లాడినటువంటి మాటలు మా పార్టీకి, మా పార్టీ నాయకత్వానికి, మా పార్టీ కార్యకర్తలకు అందరికీ సంబంధించినటువంటి అంశాలు. మొదటగా వారు ఒక మాట అన్నారు. ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, గత అధ్యక్షులుగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు అవినీతి పరుడు కాదని చెప్పగలరా అని. పొన్నం ప్రభాకర్ గారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి ప్రమోట్ అయి వెళ్ళినారు. నిజంగానే వారి పట్ల కిషన్ రెడ్డి గారికో, లేకపోతే మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారికో, అమిత్ షా గారికో, మోడీ గారికో ఎవరికైనా గనుక వారి పట్ల మీరు చెప్పినటువంటి భావన గనుక ఉండి ఉంటే రాష్ట్ర అధ్యక్ష పదవి తర్వాత అంతకంటే ఉన్నతమైనటువంటి స్థానం జాతీయ పార్టీని నడిపించేటటువంటి జనరల్ సెక్రటరీల్లో 8 మందిలో ఒకరైనటువంటి ఉన్నతమైనటువంటి పదవి బండి సంజయ్ కుమార్ గారికి రాదు. మీరు జాతీయ పార్టీలనే పుట్టి జాతీయ పార్టీలనే పెరిగినోళ్ళు, మీకు గాయంత తెలియకపోతే మరి దానికి ఎవలం ఏం చేయలేం. ఇంకొక చిత్రమైనటువంటి విషయం కూడా మా ప్రభాకర్ అన్న మాట్లాడాడు. నేను ప్రభాకర్ అన్నను డైరెక్ట్గా అడుగుతున్నా, అన్నా అని చెప్పి అడుగుతున్నా, బండి సంజయ్ కుమార్ గారు అవినీతి ఆరోపణలు చేయలేదు అని కిషన్ రెడ్డి గారు చెప్పగలరా? బండి సంజయ్ కుమార్ గారు చేసినన్ని అవినీతి ఆరోపణలు, అంత అవినీతి కరీంనగర్లో ఎవరు చేయలేదు అని మీరు మాట్లాడుతున్నారు కదా. ప్రభాకర్ అన్న, మీ దోస్తు కేటీఆర్ గత ప్రభుత్వంలో షాడో సీఎంగా పనిచేసినారు. మీరు ఈ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. మరి గంతగనం బండి సంజయ్ గారు కనుక అవినీతి చేసి ఉంటే గత వారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నటువంటి మీ దోస్తు కేటీఆర్ గారు ఎందుకు అవన్నీ బయటపెట్టలే? అప్పుడు ఆయన పదే పదే మాట్లాడిండు అదే విషయం. మరి ఇవాళ మీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. మీకు చేతనైతే మీకున్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మీ చేతులనే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మీరు తలుచుకుంటే ఏ విషయాన్నైనా 10 నిమిషాలల్లో బయటపెట్టగలుగుతారు. మరి బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి ఏం చేసినారో మీరు అవన్నీ కూడా బయట పెట్టాలని చెప్పి నేను ప్రభాకర్ అన్నని అడుగుతున్నా. ఇంకొకటి, మా పార్టీ నాయకులకు, మా పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షులు కానీ జాతీయ నాయకత్వం కానీ మీ ఆరోపణల మీద సర్టిఫికెట్ ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. ప్రభాకర్ అన్న లాంటి వాళ్ళు ఎన్ఎస్యుఐ కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు, రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఏబీవీపీ విద్యార్థి పరిషత్ నాయకులు కార్యకర్తలేమో ఉద్యమాలు చేస్తే వీరు పైసలు వసూలు చేసుకొచ్చుకునేది అనేటువంటి ఒక డిస్కషన్ అంతటా కూడా ఉన్నది. మరి ఇప్పుడు మీరు దానికి సర్టిఫికేట్ పట్టుకురావాలి. ఫస్ట్ పొన్నం ప్రభాకర్ గారు ఎన్ఎస్యుఐ నాయకులుగా ఉండి ఎక్కడ పైసలు వసూలు చేయలే అనేటువంటి సర్టిఫికేట్ మొదలు తెచ్చుకోవాలా. ప్రభాకర్ అన్న, మీరు మంత్రి అయినాక, ట్రాన్స్పోర్ట్ మంత్రి అయిన తర్వాత ఆర్టీఓలు కానీ వెహికల్ ఇన్స్పెక్టర్లు కానీ చాలా పెద్ద ఎత్తున బదిలీలు జరిగినాయి అనేటువంటి అంశం అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో. మరి ఆ బదిలీల వెనకాల చాలా అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఫస్ట్ మీరు పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గర సర్టిఫికేట్ పట్టుకొని రావాలా. పొన్నం ప్రభాకర్ ఎటువంటి అవినీతి చేయకుండానే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో బదిలీలు చేసిండు అనేటువంటి సర్టిఫికేట్ ప్రభాకర్ గారు తీసుకొచ్చుకోవాలా.